హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. సో చూస్తున్నారు కదా, ఇది మా గార్డెన్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈరోజు ప్లాంట్స్ కొనడానికి వెళ్తున్నాము. సో అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. ఇంటికి దగ్గరలోనే ఒక నర్సరీ ఉంది అండ్ జున్ను కూడా పడుకున్నాడు. సో కొంచెం టైం ఉంది కదా, దగ్గరలోనే నర్సరీ ఉంది కాబట్టి ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాము. సో మనకి ఏ ప్లాంట్స్ అవసరం పడతాయి ఏంటి ఒకసారి చూద్దాము, ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి వెళ్తున్నాము. సో లెట్స్ గో. సో స్టార్ట్ అయిపోయాము. ఇదంతా మా కమ్యూనిటీ. ఎస్, మేము నర్సరీ రీచ్ అయిపోయాము. మా ఇంటికి దగ్గరలోనే ఉంది, జస్ట్ ఒక 10 minutes అవే. సో లోపలికి వచ్చేసాము. సో ఏ ప్లాన్స్ ఉన్నాయి ఏంటి అనేది మేము రీసెర్చ్ చేస్తున్నాం. ఏది తీసుకోవాలి, ఏది తీసుకుంటే బాగుంటుంది, గార్డెన్లో ఏవి సెట్ అవుతాయి అనేది మీ అండ్ మై హస్బెండ్ డిస్కసింగ్ అనమాట. ఇది బాగుంటుంది, అది బాగుంటుంది అని చూస్తున్నాం. అండ్ నర్సరీలో ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఎంత బాగా అనిపించిందో. ఇక్కడ ఫ్లవర్స్, సో ఆ ఎన్వైర్న్మెంట్ చూసిన తర్వాత కాసేపు అక్కడే ఉందాము ఆ నేచర్కి అనిపించింది. సో అంత బాగా అనిపించింది. సో చూడండి ఎంత బాగుందో. అన్నీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుందామో అనిపించింది, కానీ అంత ప్లేస్ లేదు కదా. ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. దానిమ్మ, సపోటా, పప్పాయ, ఇంకా బత్తాయి, సో ఇలాంటివి చాలా ఉన్నాయి. సో మేము కొన్ని సెలెక్టెడ్ తీసుకున్నాము. అట్టికాయ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాము. సో ఏ ఫ్లవర్స్ బాగుంటాయి అని. రోజ్ ఫ్లవర్స్ అయితే మ్యాక్సిమం నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మందారం అని అనుకుంటున్నాను. మందారంలో 3 varieties ఉన్నాయి. సో అది తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారా, దిస్ ఇస్ నందివర్ధనం పువ్వు అనమాట. ఇది ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈ బంచ్ ఆఫ్ రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా బాగుంటాయి చూడడానికి. అండ్ పూజకు పెడితే ఇంకా బాగా అనిపిస్తుంది. సో మా ఇంట్లో ఆంటీ అంకుల్ చాలా బాగా పూజ చేస్తారు కాబట్టి సో ఇంట్లో ఫ్లవర్స్ ఎక్కువ ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము. సో ఇదొకటి తీసుకున్నాను, పేపర్ ఫ్లవర్స్ 2 కలర్స్ తీసుకున్నాను, పింక్ అండ్ వైట్ కలర్. సో రోజెస్లో కూడా 5 కలర్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా రోజ్ ప్లాంట్స్ తీసుకున్నాను. సో 25 తీసుకున్నాను, 5 varieties. అండ్ ఈచ్ వెరైటీలో 5 కలర్స్ తీసుకున్నాను. ఇప్పుడే వచ్చేసాము అండ్ వెనకాల ఆటో కూడా వస్తుంది. సో ఆటోలో మేము సెలెక్ట్ చేసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా వస్తున్నాయి. మొత్తానికి 72 ప్లాంట్స్ దాకా మేము తీసుకున్నాము. సో అవన్నీ తీసుకొచ్చి పక్కన పెట్టేస్తాము. ఈరోజు ప్లాంటింగ్ అనేది ఇవాళ చేయట్లేదు, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది. అండ్ 1 day అలాగే వదిలేసి నెక్స్ట్ డే, సో రేపు మార్నింగ్ కానీ లేకపోతే రేపు ఆఫ్టర్నూన్ కానీ అలా ప్లాంటింగ్ చేద్దాము అనుకుంటున్నాము. కానీ ఒక్కసారి బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత డెఫినెట్లీ మేము బేబీని కానీ లేకపోతే ఇంట్లో ఏమీ ముట్టుకోకుండా సో ఆఫ్టర్ బాతింగ్ ఇంకేమైనా పనులు స్టార్ట్ చేస్తాము. సో ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్సైడ్. అలా బయటికి వెళ్ళేసి వచ్చాము. ప్లాంట్స్ తీసుకొని వచ్చి పక్కన పెట్టేసాము. రాగానే స్నానం చేసి ఇలా ఫ్రెష్ అయిపోయాం అనమాట. సో బయటికి వెళ్ళేసి రాగానే చిన్న పని అయినా కూడా, ఒక కిరాణా షాప్కి వెళ్ళినా కూడా, ఎవరిని మనం టచ్ చేసినా టచ్ చేయకపోయినా కూడా సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంటే ఇంటికి రాగానే సో ఏమీ ముట్టుకోకుండా, పిల్లల్ని ముట్టుకోకుండా, ఏ వాల్స్ టచ్ చేయకుండా, డోర్ నాబ్స్ ముట్టుకోకుండా సో డైరెక్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోయి స్నానం చేసేస్తే అమ్మయ్య వీఆర్ సేఫ్ అన్న ఫీల్ ఉంటుందన్నమాట. సో ఎలాగో ఫ్రెష్ అయిపోయాను. అండ్ రీసెంట్గా నేను మమాఅర్త్ ప్రోడక్ట్స్, అంటే మమాఅర్త్లో నేను కొత్త ప్రోడక్ట్స్ అన్ని ట్రై చేస్తూ ఉంటాను. సో ఈరోజు కూడా కొత్త ప్రోడక్ట్స్ మీతో చూపిద్దాము అనుకుంటున్నాను. వచ్చి కూడా ఒక 1 week అయిపోయింది. సో నేను 1 week నుంచి ఒక 2 times యూజ్ చేశాను, బట్ మీకు చూపించలేదు. సో ఈరోజు టైం దొరికిన తర్వాత ఈరోజు చూపిద్దాంలే అనుకున్నాను. సో నేను కొత్త ప్రోడక్ట్స్ ఏం తీసుకున్నాను అంటే ఒకసారి చూడండి. ఎస్, వైటమిన్ సి రేంజ్ అనమాట. సో వైటమిన్ సి రేంజ్లో నేను ఏం తీసుకున్నాను అంటే వైటమిన్ సి టోనర్ తీసుకున్నాను అండ్ స్లీపింగ్ మాస్క్ అనమాట ఇది. అండ్ దిస్ ఇస్ ఫేస్ మాస్క్. ఇది వచ్చేసి ఫేస్ వాష్ అండ్ ఫేస్ క్రీమ్. సో ఈ రేంజ్ నేను తీసుకున్నాను. కాకపోతే ఈ ప్రోడక్ట్స్ గురించి నేను చూపించట్లేదు. స్లీపింగ్ మాస్క్ అండ్ ఫేస్ టోనర్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో ఎప్పుడైనా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజైతే ఈ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను. ఫేస్ మాస్క్,
ఫేస్ వాష్ అండ్ ఫేస్ క్రీమ్. సో వైటమిన్ సి ఎందుకు అంటే, సో వైటమిన్ సితో స్కిన్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో వైటమిన్ సితో స్కిన్ మీద ఉన్న సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ స్కిన్ ఈవెన్ టోన్ అయ్యేలా చూస్తుంది. అండ్ మన స్కిన్ మీద ఏదైనా పిగ్మెంటేషన్ ఉండింది అనుకోండి, ఆ పిగ్మెంటేషన్ లైట్ చేయడానికి చూస్తుంది. సో అందుకని ఐ చూస్ వైటమిన్ సి ప్రోడక్ట్స్. సో వైటమిన్ సిలో ఫస్ట్ నేను ఫేస్ వాష్, సో ఇది చాలా బాగుంటుంది ఫేస్ వాష్. ఆల్రెడీ నేను 2 times యూస్ చేశాను. సో దిస్ ఈజ్ ఆల్సో గుడ్. ఫేస్ వాష్ తర్వాత మనం ఫేస్ మాస్క్ అప్లై చేసుకోవాలి. మమా ఎర్త్ వైటమిన్ సి ఫేస్ మాస్క్. ఇందులో వైటమిన్ సితో పాటు కేలిన్ క్లే ఉంది. సో కేలిన్ క్లే ఇది బ్యూటీ ప్రోడక్ట్స్లో, కాస్మెటిక్స్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ కేలిన్ క్లే వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే, స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్ని రిమూవ్ చేస్తుంది అండ్ స్కిన్కి ఒక క్లెన్జర్ లాగా పనిచేస్తుంది. స్కిన్ చాలా సాఫ్ట్గా అవుతుంది. బేసిక్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది చాలా బాగా సూట్ అవుతుంది. ఫేస్ క్రీమ్లో వైటమిన్ సితో పాటు SPF 20 కూడా ఉంది. ఇప్పుడు రైనీ సీజనే కాబట్టి మనకి SPF అంత అవసరం లేదు. సో ఎండ అంత తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న దానికి సన్ స్క్రీన్ కూడా మనకి SPF 20 సరిపోతుంది. ఈ 3 కూడా ఫర్ స్కిన్ ఇల్యూమినేటింగ్ అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూపిస్తా. సో ముందు ఫేస్ వాష్. సో ఫేస్ వాష్ కూడా కొద్దిగా తీసుకున్నాను. సో ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. సో ఫేస్ వాష్ అప్లై చేసుకొని కొంచెం స్క్రబ్బింగ్ లాగా చేసుకోవాలి. దాని తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫేస్ మాస్క్. సో క్లే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో మంచి స్మెల్ ఉంటుంది ఇది కూడా. సో చూస్తున్నారా, సో క్లే లాగే ఉంటుంది. ఇది మొత్తం ఐస్కి తప్ప ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఒక 15 to 20 minutes ఇలాగే వదిలేద్దాం. ప్లీజ్ దాన్ని భయపెట్టకు చిన్ని, దాన్ని భయపెట్టకు. నా పక్కన కూడా కూర్చోవా? అలా ఉన్నా నన్ను భయపెట్టే విధంగా. Come here. Come here, sit down. Come, Twinkle, come నా దగ్గర. Come. చూసినావా? ఇది డాడీస్ లవ్ అంటే చూడు. మామీలో మా జున్ను చూపిస్తాడు. దీనికి ఇది అంటే అసలు ఇష్టమే లేదు. లేకపోతే గుర్తుపట్టట్లేదేమో. వెదర్ చాలా బాగుంది. చిన్న రెయిన్ పడుతుంది, డ్రిజ్లింగ్ అవుతుంది. సో వెదర్ కూడా చాలా బాగుంది. మా కమ్యూనిటీ, నేను బాల్కనీలో ఇలా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను. చూడండి, సో బుజ్జి ఆఫ్టర్ దిస్ జున్నుతో బయటకు వెళ్దామా? అది కాదు, ఇట్లా బాల్కనీలో కూర్చున్నావు కదా, అంత దయ్యం చూస్తారేమో అనుకుంటున్నా, భయపడతారేమో. సో ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. చాలా మంది వాకింగ్కి వెళ్ళారు, పార్క్కి వెళ్ళారు. సో అందుకే ఈరోజు పార్క్లో పిల్లలు ఆడుతూ ఉన్నారు. సో జున్నుని కూడా బయటికి తీసుకెళ్దాం. డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇది కొంచెం క్లే లాగా ఉంటుంది కాబట్టి బాగా స్క్రబ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవాలి, అప్పుడే పోతుంది. దిస్ ఇస్ సో రిఫ్రెషింగ్. ఆఫ్టర్ మాస్క్ చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఫేస్ క్రీమ్. సో ఫేస్ మాస్క్ వేసుకొని ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫేస్ డ్రై అయిపోతుంది కదా, సో అందుకని ఫేస్ క్రీమ్ కంపల్సరీ. వైటమిన్ సి ఫేస్ క్రీమ్. మమా ఎర్త్ వైటమిన్ సి రేంజ్ ప్రోడక్ట్స్ మీరు కూడా ట్రై చేయాలి, తీసుకోవాలి అని అనుకుంటే మమా ఎర్త్ సైట్లో, అమెజాన్లో, నైకాలో అవైలబుల్లో ఉన్నాయి. మమా ఎర్త్ సైట్లో కనుక మీరు తీసుకుంటే లాస్ట్ ఇయర్ 2020 ఈ కోడ్ని కనుక యూస్ చేస్తే యూ విల్ గెట్ 20% డిస్కౌంట్. సో మా జున్నుకి రోజు ఈవినింగ్ వాక్ అనమాట. సో
సో రోజు వాళ్ళ నాన్నమ్మతో వెళ్తాడు, వాళ్ళ తాతయ్యతో వెళ్తాడు. ఎవరితో పట్ట వాడు వెళ్తాడు. ఎవరు ఫ్రీగా ఉంటే వాడిని రోజు తీసుకెళ్లాల్సిందే ఇలాగా. ఒక గంటన్నర హ్యాపీగా 5 నుంచి 6:30 వరకు ఒక ట్రిప్ వేసేసుకొని వస్తాడు. మా వాడు ఒక్క ప్లేస్లో ఉండట్లేదు, లాన్ మొత్తం పరిగెట్టేస్తున్నాడు. సో వాడితో పాటు మనకు కూడా మంచి వర్కౌట్స్. కిక్ నో కిక్. నోట్లు పెట్టుకోండి. ఓవర్ యాక్షన్. సో ఇప్పుడే పార్క్ నుంచి వచ్చాము. సో చాలా మంది పార్క్లో పిల్లలు భలే ఆడుకుంటున్నారు. సో జున్నుతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాము. ఈరోజే కాదు, సో డైలీ వాడు పార్క్కి వెళ్తాడు. కాకపోతే ఒకరోజు నేను తీసుకెళ్తాను, ఒకరోజు వాళ్ళ పప్ప తీసుకెళ్తారు, ఒకరోజు వాళ్ళ నాన్నమ్మ, ఒకరోజు వాళ్ళ తాతయ్య. సో ఎవరు ఆ టైంకి ఫ్రీగా ఉంటే ప్రతిరోజు వాడు మాత్రం ఒక రౌండ్కి వెళ్ళాల్సిందే. వాకింగ్ చేస్తాడు, పార్క్లో కాసేపు ఆడుకుంటాడు, సైకిల్ మీద కాసేపు అలా కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తాడు. సో మినిమం ½ అన్ అవర్ టు 1 అవర్ ఎంజాయ్ చేస్తాడు. సో చూడు, పార్క్కి దీన్ని తీసుకెళ్ళలేదని దీని బాధ చూడండి ఎలా అరుస్తుందో. ఎందుకంటే ఇద్దరిని తీసుకెళ్ళడం చాలా కష్టం. మా వారు ఉన్నప్పుడే మోస్ట్లీ లాస్ట్లో దీన్ని యాడ్ చేసాము, కానీ దాన్ని షూట్ చేయలేదు అనుకోండి. ఎందుకంటే ఇద్దరిని తీసుకెళ్ళామనుకోండి ఎవరిని చూసుకోవాలో తెలియదు. ఇది వేరే డాగ్స్ని చూసి ఏమంటారు అరుస్తూ వెళ్ళిపోతుంది, దాని వెనకాల మనం పరిగెట్టాలి. అదే అందుకే జున్నుని తీసుకెళ్తే నేను చెప్తాను అనమాట, ఇది వద్దు, ఇది ఇంట్లోనే ఉండాలి అని చెప్తాను. సో అందుకే ఇంటికి రాగానే అరుస్తుందని తీసుకెళ్ళలేదని. నా మీద ఎంత కోపమో దానికి. సో చూసారు కదా, దిస్ ఈజ్ ఈవినింగ్ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లాసియా టాక్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.